బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాంశు రావుకు ఇవాళ శస్త్రచికిత్స జరగనుంది. ఇటీవల స్క్రోల్ చేయాలి మళ్ళీ చదివేనా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాంశు రావుకు ఇవాళ శస్త్రచికిత్స జరగనుంది. ఇటీవల జిమ్లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డ హిమాంశుకు ముక్కుకు సర్జరీ అవసరం అవడంతో మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మనవణ్ణి పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లనున్నట్లుగా సమాచారం. జూలై 6న జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో హిమాంశు రావు గాయపడ్డారు. వెంటనే ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం జూలై 9న డిశ్చార్జ్ చేశారు. అయితే గాయం కారణంగా ముక్కుకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో ఇవాళ మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ సందర్భంగా హిమాంశు రావు సోషల్ మీడియా ద్వారా సందేశం విడుదల చేశారు. జూలై 6న జరిగిన గాయం కారణంగా ఇవాళ సర్జరీ జరుగుతోందని, శస్త్రచికిత్స అనంతరం 2 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని తెలిపారు. సర్జరీ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత త్వరగానే కోలుకుంటాననే నమ్మకం ఉందని, తన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా మనవడు హిమాంశును పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాంశు రావుకు ఇవాళ శస్త్రచికిత్స జరగనుందనేది తెలుస్తా ఉన్నది. అయితే ఇటీవల జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గాయపడినట్టుగా తెలుస్తా ఉంది. హిమాంశు రావు తనకి ముక్కుకి సర్జరీ అవసరం ఉండడంతో మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కూడా చేరారనేది తెలుస్తా ఉన్నది. అయితే మనవడిని పరామర్శించేందుకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆసుపత్రికి ఇవాళ వెళ్తున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉన్నది. జూలై 6న కూడా జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా కూడా సమయంలో హిమాంశు రావు గాయపడ్డారని తెలుస్తున్నది. వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం జూలై 9న కూడా డిశ్చార్జ్ చేసినటువంటి నేపథ్యం కూడా చూసాము. అయితే గాయం కారణంగానే ముక్కుకి శస్త్రచికిత్స అవసరం అనే దాని మీద కూడా వైద్యులు సూచించడంతో ఇవాళ మరోసారి కూడా ఏఐజీ ఆసుపత్రి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రిలో కూడా అడ్మిట్ అయినట్టుగా తెలుస్తుంది హిమాంశు రావుకు సంబంధించి కూడా. అయితే ఈ సందర్భంగా హిమాంశు రావు సోషల్ మీడియా ద్వారా కూడా కొత్త సందేశం విడుదల చేశారు. జూలై 6న జరిగినటువంటి గాయం కారణంగా ఇవాళ సర్జరీ జరుగుతుందనేది, శస్త్రచికిత్స అనంతరం 2 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని తెలిపారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిన తర్వాత కూడా కోలుకుంటారనే దానికి కూడా నమ్మకం ఉందనేది, తన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అనేది హిమాంశు రావు ఒక వీడియో ద్వారా కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే మనవడు హిమాంశు రావుని పరామర్శించేందుకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి కూడా చేరుకున్నట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే గతంలో కూడా అంటే తను జిమ్ వర్కౌట్ చేస్తా ఉన్నారు ఫిట్నెస్ కోసం కూడా. గతంలో కూడా చాలా వరకు కూడా చేస్తుండగా కొంత గాయాలైనటువంటి నేపథ్యం కూడా మనం చూసాం హిమాంశు రావుకి సంబంధించి కూడా. సో గతంలో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. కొంత ముక్కుకు సంబంధించినటువంటి సర్జరీ చేసుకోవాలని కూడా వైద్యులు సూచించడంతో కూడా మరి ఇవాళ ట్రీట్మెంట్ కి సంబంధించి జరుగుతూ ఉన్నది. 2 రోజుల పాటు కూడా హిమాంశు రావు హాస్పిటల్లో ఉండాలంటూ కూడా మరి వైద్యులు సూచించడంతో కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా బీఆర్ఎస్ అభిమానులు, అదేవిధంగా కేటీఆర్ అభిమానులు కావచ్చు, వారందరూ కూడా హిమాంశు రావు మళ్ళీ ఇది సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకొని మళ్ళీ జిమ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ప్రజా జీవితంలో ఉండాలి అనే దాని మీద కూడా
ఆ, ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే హిమాంశు ఆరోగ్యానికి సంబంధించి ప్రస్తుతం గచ్చిబౌలి ఏఏజీలో ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. త్వరగా కోలుకుంటారని చెప్పేసి అభిమానులు కూడా కోరుతున్నట్టుగా మనకు తెలుస్తోంది.